లూకా సువార్త 8వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుతాను. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమేమిటని ఆయనను అడగగా, ఆయన దేవుని రాజ్యమర్మములు ఎరుగుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడకయు. ఇతరులు చూడండి, ఈ రోజు కూడా తప్పకుండా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. ఇతరులు చూసి చూడక, ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు. విని ఏం చేస్తారంట? గ్రహించారంట. చూడండి, నువ్వు వింటావు కానీ గ్రహించకపోతే దీవించబడలేవు. నువ్వు వింటావు కానీ గ్రహించకపోతే ఆశీర్వదించబడలేవు. నువ్వు చూస్తావు కానీ దాన్ని తెలుసుకోకపోతే నువ్వు దీవించబడలేవు. వినిన వారి కంటే గొప్పవాళ్ళు ఎవరంట? ఆ వాక్యాన్ని అవలంబించిన వాళ్ళు గొప్పవాళ్ళు, అవునా కదా? వినడం ఒక గొప్పతనం అయితే ఆ వాక్యాన్ని పాటించటంలో గొప్పతనం ఉంది. వినడం నేను కొంత దూరం తీసుకెళ్తామో కానీ పాటించడం నేను చాలా దూరం తీసుకెళ్తుంది. హల్లెలూయా! చాలా దూరము, చాలా ఆశీర్వాదం. హల్లెలూయా! చదువుమా. ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. విత్తనము దేవుని వాక్యము. ఇది మీరు గమనించాలి. విత్తనం ఏంటంటండి? దేవుని వాక్యం. విత్తనం ఏంటంట? నీ కానుక దేవుని వాక్యమా? ఇక్కడ ఏంటంట? ఇక్కడ విత్తనమును దేంతో పోల్చుతున్నాడు? దేవుని వాక్యముతో పోల్చుతున్నాడు. హల్లెలూయా! మై గాడ్, చదువుమా. విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవు. వాక్యం ఎత్తుకెళ్ళిపోతాడు. ఎవరైతే వాక్యం విత్తబడిందో, ఎవరి హృదయంలో అయితే వాక్యం విత్తబడిందో, అపవాది వచ్చి వారి హృదయంలో నుండి, ఎక్కడి నుండి అంట? మై గాడ్, మై గాడ్, విత్తబడిందా లేదా? వాక్యం విత్తబడిందా లేదా? విత్తబడింది. వాక్యం విత్తబడింది. కానీ అపవాది వచ్చి వారి హృదయములో నుండి, మై గాడ్, ఎవరైతే అనుమతిస్తారో, అనుమతిస్తే వస్తాడా అపవాది? అనుమతించకపోయినా వస్తాడా? అనుమతిస్తే వస్తాడు. అర్థమైందా? హృదయములోనికి వచ్చి ఆ వాక్యమును ఎత్తుకెళ్తున్నాడంట. కొన్నిసార్లు నువ్వే అనుమతించేస్తావు. మరి నేను ఎలా అనుమతిస్తున్నాడు? నేనేం రమ్మనట్లేదు కదన్నా. ఎవరైనా అనుమతిస్తారా నోటితో? ఎవరికి అనుమతించాలని ఉండదు, ఎవరు అనుమతించారు కూడా. కానీ ఎందుకు మరి అపవాది నీ హృదయంలో నుండి వెతికెళ్తున్నాడు? నేను చెప్తాను, తప్పకుండా ఇక్కడ మీరు ఆగండి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు వింటారు. చదువుమా. అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారెవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు. సంతోషమంట. మై గాడ్, చూసారా? చెప్పండి సంతోషమనండి. చెప్పండి మళ్ళీ సంతోషమనండి. మై గాడ్, చూడండి, కొన్నిసార్లు వాక్యం విని ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది మర్చిపోతారు కూడా. నేను అందుకే అంటాను, నువ్వు చప్పట్లు కొట్టటము కంటే, నువ్వు కేవలం వినటము కంటే దాన్ని గ్రహించటములోనే నీ ఆశీర్వాదం ఉన్నది. నువ్వు నిజంగా దీవించబడాలి అనంటే నువ్వు దాన్ని గ్రహించి తీరాలి. నువ్వు నిజంగా వర్ధిల్లాలి, నేను అభివృద్ధి చెందాలి, నిలబడాలి అనంటే నువ్వు దానిలో గ్రహించి నిలబడి తీరాలి. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, చదమ్మా. రాతి నేల నుండి వారెవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున. వారికి వేరు లేదంట. మై గాడ్, దిస్ ఇస్ టూ డేంజరస్. నువ్వు అనుకుంటావు నేను బాగా సంతోషించాను, చప్పట్లు కొట్టేశాను, కానీ నీకు ఆ విత్తనముతోని సహవాసము లేదు. అపోది కొన్ని విత్తనాలనేమో ఊరికిలా ఎత్తుకెళ్ళిపోయింది. కొన్ని విత్తనాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది లోపల ఎలా ఉంటుంది తెలుసా? వారు లోపల విత్తనం పడుతుంది కానీ ఆ విత్తనం పైన ఉంటుంది. కొన్ని చెట్లు చూస్తారా, ఇట్లా పిక్కిలించంగానే వచ్చేస్తాయి. ఎందుకు వేర్లతో సహా వచ్చేస్తుంది అంటే, నువ్వు లోతుగా వెళ్ళడానికి ఇష్టపడట్లా, వాక్యాన్ని లోతుగా వినడానికి ఇష్టపడట్లా, వాక్యం మీద నీకు ఆసక్తి లేదు, వాక్యం మీద నీకు శ్రద్ధ లేదు, వాక్యం మీద నీకు నమ్మకము లేదేమో.
హల్లెలూయా. చెప్పండి, నేను అలా లేను. వేరు లోతుకు పోకుంటే కూడా నువ్వు దీవించబడలేవు. ఎందుకంటే నువ్వు ఇక్కడ మాత్రమే సంతోషించి లేదా ఇక్కడ మాత్రమే ఆనందించి ఇంటికి వెళ్ళి అలా అదే విచారణలో పడిపోతూ ఉంటా, అదే చింతల్లో పడిపోతూ ఉంటా, అదే ఆలోచన నీ మైండ్లో అంతా అదే ఆలోచన. ప్రభువా, ఇది ఎలా జరిగిందయ్యా, ఇది ఎందుకు వచ్చిందయ్యా, నేను ఉపవాసం ఉన్నానయ్యా, నేను అన్ని చేస్తున్నాను, నాకు ఎందుకు వచ్చింది శ్రమ? మై గాడ్, నువ్వు అదే ఆలోచన, అదే తలంపు, అదే ఆలోచన, అవే మాటలు, అవే 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 అవే. You're not allowing your root to go deeper. నీ వేరును నువ్వు లోతుగా వెళ్ళడానికి ఇష్టపడట్లా. ఎప్పుడైతే నువ్వు ఇష్టపడవో నువ్వు డైవర్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు లోతుగా వెళ్ళడానికి నీవు అనుమతి ఇస్తావో నువ్వు దీవించబడ్డ మొదలవుద్ది. హల్లెలూయా. చదువుమా. వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలము తొలగిపోవును. My God, everyone will face. ప్రతి ఒక్కరు శోధన కాలమును ఎదుర్కొంటారు. ఏదో ఒక రకంగా, ఏదో ఒక ఇరుకులో, ఏదో ఒక ఇబ్బందులో, ఏదో ఒక విధముగా శోధన కాలం అనేది వస్తుంది. అర్థమైందా లేదా? శోధన కాలం అంటే కొంచెము కాలము. చూసారా, దుష్టుడు చెడ్డవాడు. అజ్ఞానములో పెట్టడానికి పూనుకుంటాడంట, అవిశ్వాసములో పెట్టడానికి పూనుకుంటాడంట, బలహీనతలో పెట్టడానికి పూనుకుంటాడంట, నీ గురిని తప్పించడానికి పూనుకుంటాడంట, నేను డైవర్ట్ చేయడానికి పూనుకుంటానంట. అవునా కదా? ఎప్పుడైనా శోధన రాగానే పడిపోయారా? పడిపోకుండా ఎవరైనా నిలబడ్డారా? అలాగే ఎలా స్థిరత్వం నీకు వస్తుంది, నువ్వు ఎలా నిలకడగా ఉంటావు అనేది ఈరోజు నువ్వు తప్పకుండా నేర్చుకుంటావు. హల్లెలూయా. ఎందుకు నువ్వు పడిపోతావు తెలుసా? ఒకటి కారణం అంట, నువ్వు లోతుగా వెళ్ళడానికి ఇష్టపడట్లా. నువ్వు లోతుగా వెళ్ళాలి అని అనుకుంటే నీకు మొదట ఆసక్తి అనేది ఉండాలి. ఆ వాక్యం పట్ల ఇష్టము లేకుండా, ఇష్టము లేదేనా అన్న ఇష్టము ఉంటే నువ్వు దాన్ని నెమరు వేస్తావు, ఇష్టము ఉంటే దాన్ని పట్టుకొని జీవిస్తావు, ఇష్టం ఉంటే మై గాడ్ హల్లెలూయా దానితోనే జీవించడానికి ఇష్టపడతావు. వేషధారణ ఉండదు, భక్తి లేని జీవితం ఉండదు. అనేక జనాలు వెనకాల పాపం చేస్తున్నారు, కానీ నోవాహు మాత్రము వాక్యంలో రాయబడింది ఈజ్ ఎ పర్ఫెక్ట్ పర్సన్ అని రాయబడింది. నువ్వు ఈజీగా నేస్తున్నావు, ఈజీగా మాట్లాడేస్తున్నావు, ఈజీగా పాపం చేస్తున్నావు. మై గాడ్, you're not attracting God's grace. దేవుని కృపను నీ వైపు నువ్వు ఆకర్షించుకోవాలి. దేవుడు నీ తట్టు చూసేలా ఎవరు చేయాలి? ఎవరు చేశారు? నోవాహు చేశాడా? దేవుడు చేశాడా? నోవాహు దేవుడిని ఆకర్షించాడు. అవునా కదా? నువ్వు వాక్యం వినడము గొప్పతనమా, వాక్యంలో నిలబడడం గొప్పతనమా? హల్లెలూయా. నువ్వు క్రైస్తవుని అని చెప్తున్నావు అనంటే నిజంగా నీ లోపల ఆ క్రైస్తత్వం కనబడాలి. అంటే నీ వలన సమాజమునకు దేవుడు ఏంటో అర్థము కాని లైఫ్ స్టైల్లో నువ్వు ఉండొద్దు. ఒక పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను? నీ ప్రవర్తన సమాజానికి కనపరచబడాలి. ఎలా? దీవెనకరముగా కనబడాలి. ఎందుకంటే సమాజం నిన్నే చూస్తుంది. ఎందుకంటే నువ్వు క్రైస్తవునిగా పిలువబడుతున్నావు, దేవుని బిడ్డను అంటున్నావు. చదువుమా. ముళ్ళ పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది, కాలము గడుస్తూ ఉంటుంది అంట, మెల్లమెల్లగా కాలం వెళ్తూ ఉంటుంది. నీ వయసు పెరుగుతోంది, మంచి ఉద్యోగం వచ్చింది, మ్యారేజ్ అయింది, అన్నీ ముందుకెళ్తున్నాయి, వెళ్తున్నావు, నీ లైఫ్ లో మెల్లమెల్లగా ముందుకు వెళ్తున్నావు. చదువు. జీవన సంబంధమైన ఈ జీవనం అంట. ఈ జీవనం అంటే ఏంటో తెలుసండి? నువ్వు ఈ భూమి మీద ఉన్నావు, ఈ భూమికి సంబంధించిన భారాలు, కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు, కొన్ని సుఖములు, కొన్ని ఆనందాలు అన్నీ నీ దగ్గరికి వస్తూ ఉంటాయండి. అన్ని దగ్గరికి వస్తాయి. విచారముల చేతను, ధనభోగముల చేతను, విచారణ చేత. ఫస్ట్ విచారణ. ఇంకోటి ఏంటో తెలుసా? ధన మోహం అంటే ధనం మీద ప్రేమ, ధనం మీద ఆసక్తి, ధనం అంటే ఇష్టం, దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుని మీద ఇంట్రెస్ట్ పోయింది, ఉద్యోగం వచ్చింది, దేవుడి మీద ఇంట్రెస్ట్ పోయింది, డబ్బు కనపడుతూ ఉన్నది. ధనం మోహమును పుట్టిస్తుందంట. మోహం అంటే ఏంటో తెలుసండి? బైబిల్లో రాడింది స్త్రీని మోహము చూపుతో చూడకూడదు అని, కానీ ధనము గురించి మోహము అని రాయబడింది. రెండు డేంజర్. నిన్ను పడేయడానికి
చాలా నిన్ను తొందర పెడతాయి. డబ్బు కొన్నిసార్లు నీ లోపల ఆతృతను పొంచేస్తుంది. నిన్ను పడేయడానికి కొన్నిసార్లు ప్రార్థనకి, ఉపవాసానికి దూరం చేయడానికి కారణమవుతుంది. 10,000 జీతం వచ్చినప్పుడు బాగున్నావు, దేవునికి 1,000 రూపాయలు ఇచ్చావు. నీ జీతం 50,000 అయింది, ఇప్పుడు 5,000 ఇవ్వడానికి ఆలోచిస్తున్నావు. 5,000 ఇవ్వాలా? దేవుడు నిన్ను ప్రేమించి నీ జీతం 1,00,000 రూపాయలు చేశాడు. 1,00,000 అయినప్పుడు 10,000 ఇవ్వాలా? 1,000 రూపాయలు ఇస్తాను. అప్పట్లో ఇచ్చేవాడిని 1,000 రూపాయలు. దేవుడు నన్ను ఆశ్రయించాడు, ఇప్పుడు కూడా 1,000 ఇస్తాను. మై గాడ్, ధనం మీద మోహం పెరిగింది. కానీ తెలియని విషయం ఏంటంటే, నువ్వు అప్పుడు నమ్మకముగా ఉన్నావు కాబట్టి దేవుడు నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా నమ్మకముగా ఉండు, తప్పకుండా ఆ 1,00,000 కూడా 2,00,000 అవుతాయి. చదువుమా. విచారముల చేతను, విచారణ చూడండి, యు విల్ ఫాల్, ఇట్ విల్ ట్రైట్. దుష్టుడు నిన్ను ప్రయత్నిస్తాడు, కొన్నిసార్లు నిన్ను పడేసేదాకా, నిన్ను పడేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. డబ్బు లేదా ఒక విచారణ లేదా ఏదో ఒక మోహం, ఏదో ఒక రకంగా ప్రయత్నం. వాడి పని ఏంటో తెలుసా? నీ దగ్గర నుంచి వాక్యం ఎత్తుకెళ్ళాలా. కొంతమంది ఈజీగా దొరికేస్తున్నారు, వేరు లేదు. కొంతమంది ఇంకా ఈజీగా దొరికేస్తున్నారు. అప్పుడు ఇలా ఎత్తుకెళ్ళిపోగానే వాళ్ళకి తెలియని కూడా తెలియట్లే, వాక్యం ఎత్తుకెళ్ళిపోయాడా. దే నాట్ ఈవెన్ ఐడెంటిఫైయింగ్. నీ పర్స్ పోతే తెలుసుదా? నీ ఫోన్ పోతే తెలుస్తుందా? తెలుసా తెలీదా? నీ వాక్యం ఎత్తుకెళ్ళిపోతున్నాడంటే అపవాది. కొన్నిసార్లు నువ్వు అర్థం చేసుకునే స్థాయిలో లేకుంటే ఏది ఎత్తుకెళ్ళాడో కూడా నీకు తెలీదు. నీకు అర్థమవుతుందా లేదా? భయం అవుతుందా? అమ్మో ఎన్ని వాక్యాలు ఎత్తుకెళ్ళిపోయాడా, నేను జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. హల్లెలూయా. అమ్మో ఎన్ని వాక్యాలు ఎత్తుకెళ్ళిపోయాడు కాబట్టి నాకు ఒక విజన్ లేదు, ఆ ప్రాపర్ ఆ థాట్ లేదు, ప్రాపర్ ప్లాన్ లేదు. మై గాడ్, ఎంత డేంజర్ చూడండి. వాక్యం వెళ్ళి ఎత్తుకెళ్ళిపోతే నీకు ప్రాపర్ ఇమేజ్, లోపల స్వరూపమే లేదు. నీ లోపల స్వరూపాన్ని కోల్పోతే బయట స్వరూపం కనబడదు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పలే ఈ మాట చెప్పనా? ఈ పదం తీసాను కాబట్టి ఈ వాక్యం చూపిస్తాను ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును. విశ్వాసం అంటే ఏంటంట? నిరీక్షించబడు వాని యొక్క నిజ స్వరూపం. నీ నిజ స్వరూపం దేని మీద ఉందంట తెలుసా? విశ్వాసం మీద ఉందంట. కానీ దేనిని నమ్ముతుందంట విశ్వాసము? చదువుమా. అదృశ్యమైనవి ఉన్నవనుటకు ఉన్నాయని రుజువైనది. విశ్వాసం దేన్ని నమ్ముతుందంట తెలుసా? అదృశ్యమైందని నమ్ముతుందంట. బ్రదర్ ప్రే చేయండి. కడుపు నొప్పి, ఎక్కడ? కాలు నొప్పి, మోకాలు నొప్పి ఉంది. నేనేమన్నా టాబ్లెట్ ఇస్తానా? జండు మామూలు రాస్తానా? ఏ దైవజనుడైనా యేసు నామమున స్వస్థత అనటం. విశ్వాసం ఏంటి? మనకు అర్థం కావడానికి చెప్తున్నాడు. ప్రార్థన నీ కాలు నొప్పి తగ్గుతుందని విశ్వాసం ఏంటి? నేనేమన్నా టాబ్లెట్ ఇచ్చి మంచి మినరల్ వాటర్ లేదా ఇంకొన్ని వాటర్, కాస్ట్లీ వాటర్ ఉంటాయి, ఫిజీ వాటర్ అని ఉంటుంది, కాస్ట్లీ. ఆ మంచి ప్యూర్ వాటర్ ఏమైనా మంచి మినరల్స్తో వాటర్ తాగిపిస్తున్నాడా నీకు నొప్పి పోవడానికి? కాదుగా. యేసు నామమున స్వస్థత అంటున్నాం. ఎందుకు? విశ్వాసాన్ని ఉపయోగిస్తున్నాం. విశ్వాసము రోగిని స్వస్థపరుస్తుందని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. గమనించండి, అదే ప్రార్థన విశ్వాసము చేస్తే కరెక్ట్ నీ కాళ్ళ నొప్పి తగ్గుతుంది. విశ్వాసము అదృశ్యమైనవి ఉన్నాయన్నటకు రుజువైనది. అవునా కదా? చూడండి, విశ్వాసము నిరీక్షింపబడు వాని యొక్క నిజ స్వరూపము. విశ్వాసము నీ లోపల నిరీక్షణను, ఒక స్వరూపాన్ని, నిజ స్వరూపాన్ని, లోపల స్వరూపాన్ని క్రియేట్ చేస్తుంది. స్వరూపం ఏంటో తెలుసా? ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. ఏంటంట? వాక్యము. విశ్వాసము లోపల ఇమేజ్ని తెస్తుంది. అదే వాక్యాన్ని అపవాది ఎత్తుకెళ్తున్నాడు. లోపల ఇమేజ్, స్వరూపం ఉందా? ఇప్పుడు స్వరూపం ఉందా? ఏముంది? ఏం స్వరూపం లేదు. మై గాడ్, అర్థమైందా లేదా? ఏం స్వరూపం లేకుంటే మరి దేవుని ఆత్మ ఏం చేస్తుంది చూద్దామా? అయ్యదే ఆది కాండము 1-2 వచనాలు చదవమ్మా. 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను. భూమి ఎలా ఉందంట? నిరాకారముగాను. భూమి ఎలా ఉందంట? నిరాకారముగా ఉందంట. చదవమ్మా.
శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని చాలు మళ్ళీ చదవది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు. నిన్ను సపోజ్ ఆదియందు దేవుడు ఈ వ్యక్తిని సృజించాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. శూన్యం అంటే ఏమి లేదు. ఈ లోపల వాక్యం ఎత్తుకెళ్ళిపోతే కూడా ఇలాగే ఉండదు, ఏముండదు. పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఎక్కడ ఉంటాడు చూడండి. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. మై గాడ్, ఆత్మ నీ లోపల అల్లాడుతా ఉంటాడు. ఒక స్వరూపము తేవయ్యా, ఒక స్వరూపము తేవయ్యా. అర్థమవుతుందా లేదా? అర్థమైందా లేదా ఈ పాయింట్? నువ్వు ఆది కాండములో ఉన్నావు అని అనుకుంటుంది పరిశుద్ధాత్మ నిన్ను చూసి. హల్లెలూయా. నువ్వేమనాలో తెలుసా? వెలుగు కమ్మని పలకాలి ఇప్పుడు. హల్లెలూయా. ఎలా పలుకుతావు తెలుసా? నీ దగ్గరికి వాక్యం రావాలి. You need to receive the word. Then you will speak. ఇప్పుడు ఎగ్జామ్ పోయావు, ఏం చదువుకోకపోతే బ్లాంక్ కొట్టావు. ఏంట్రా తెల్ల మొహం వేసామని అంటారు. నిజంగా నల్ల మొహం వేసావా అని అలా. ఎందుకంటే చీకటి. ఇఫ్ దర్ ఇస్ డార్క్నెస్ యు కాంట్ సీ ఎనీథింగ్. ఎక్కడైతే చీకటి ఉంటుందో నువ్వు ఏమీ చూడలేవు. ఆ పోతు నీ దగ్గర నుంచి వాక్యం ఎత్తికెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏం చూస్తావు, ఏం కనబడుతుంది, ఏం మాట్లాడతావు? నువ్వు చీకటిని మాట్లాడతావు. నువ్వు చీకటిని మాట్లాడావనుకో, నీ చీకటి ఇంకా కటిక చీకటి అవుతుంది. నువ్వేం మాట్లాడాలి? వెలుగు కమ్మని పలకాలి. అప్పుడు వెలుగు వస్తుంది ఆ చీకట్లో. అర్థమైందా లేదండి? ఇట్ గెట్ దిస్ ఆర్ నాట్? అర్థమవుతుందా లేదా? దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఇక్కడ వెలుగు వచ్చిందంట, చీకట్లో వెలుగు వచ్చిందంట. నువ్వు చీకటిని చూసి అబ్బా చీకటి, అబ్బా ఇంత శ్రమ, అబ్బా ఇంత శోధన అనుకో, అది ఇంకొంచెం పెరుగుద్దంట. అందుకే నీ నోటికి కళ్ళము వేయాలి. అర్థమవుతుందా లేదా? మై గాడ్, అర్థమవుతుందా లేదండి? ఏంటన్నా నేను చీకటి అంటే చీకటి అవుతుంది. దేవుడు నీ నోటికి శక్తిని ఇచ్చాడు, నీ నోటికి అభిషేకం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఎంతమంది లోపల అభిషేకం లేదు? ఎంతమంది లోపల పరిశుద్ధాత్ముడు లేడు? చూడండి. ఎంతమంది లోపల శక్తి లేదు? మై గాడ్, ఉందా లేదా? కొంతైనా ఉంది అన్నవాళ్ళ చేతని. 100% కాకపోయినా అన్న ఒక 20% అయినా ఉంది అన్నవాళ్ళ చేతని. 150 ఎబో ఉంది అన్నవాళ్ళ చేతని. చూడండి, నువ్వే నమ్ముతున్నావు నీ లోపల ఒక 20 to 50% శక్తి ఉందని. నువ్వు చీకటి అనొచ్చా? శ్రమ అనొచ్చా? ఈ నోటికి ఏం పెట్టాలంట? కళ్ళం పెట్టాలి. అపోది విచారణలో పెడుతుందంట. ఎందుకు విచారణలో పెడుతుందో తెలుసా? వాక్యం ఇతని దగ్గర పని చేయకుండా చేయాలి. దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకెళ్ళామనుకుంటున్నాడంట. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎత్తుకెళ్ళకుండా దాన్ని పట్టుకోవడం నేర్చుకోబోతున్నావు ఈరోజు. హల్లెలూయా. నువ్వు దీవించబడతావు 100%. ఆమేన్. 100% నువ్వు హెచ్చించబడతావు. వాడు ఎలాగైతే ఎత్తుకెళ్ళడానికి ప్లాన్లో ఉన్నాడో నువ్వు అంతకు రెట్టింపు దాన్ని కాపాడుకునే ప్లాన్లో ఉండి సక్సెస్ అవుదుగాక. ఆమేన్. ఇట్స్ పవర్ఫుల్. అందుకే అన్నాను, చాలా పవర్ఫుల్. యు నీడ్ టు హియర్ దిస్. నువ్వు తప్పకుండా వినాలి. చదువుమా. ముళ్ళ పొదలలో పడిన విత్తనము పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేస్తాను. గమనించండి మై బ్రదర్, మై సిస్టర్, ఇది చాలా స్పష్టంగా వినాలి. చాలా తప్పకుండా ఈ మాటలను వినాలి. సమస్య నిన్ను అణచుతుందంట. కంప్రెస్. నిన్ను ఇలా బలంగా, ధైర్యముగా, ధనముతో, జ్ఞానముతో, శక్తితో, సామర్థ్యముతో, అభిషేకముతో ఉన్న వాళ్ళని ఇదిగో నిన్ను కొన్నిసార్లు కంప్రెస్ చేస్తా అంట. మీకు తెలుసా, సంసోను గురించి చాలామంది అనుకుంటారు సంసోను బలవంతుడు. చిన్నప్పుడు సాంగ్ కూడా ఉంటుంది, సంసోను అంటే ఎవరురా, భలే భలే వీరుడు, 1000 మందిని కొట్టిండంట. ఒక్క గాడిద ఎముకతోని 1000 మందిని చంపిండంటండి. చాలామంది అనుకుంటారు సంసోన్ చాలా బాడీ బిల్డర్, బలవంతుడు, చాలా హైట్ ఉంటాడు, చాలా
కండలు ఉంటాయని. అలా ఉండడంట. సంసోన్ నార్మల్గా ఉంటాడంట, నార్మల్ పర్సనాలిటీ. కానీ ఎప్పుడైతే ఆయన పైన పరిశుద్ధాత్మ దిగి వస్తుందో, మై గాడ్ హల్లెలూయా, ఆయనను 1000 మంది కూడా తట్టుకోలేరంట. మనం బాగా బలంగా పెద్ద పెద్ద డిజిటల్ మైక్స్ లో పెట్టి చెప్తాము 1,00,000 మందికి ఏమని, దావీదు గొల్యాతును పడగొట్టాడు. చిన్న పిల్లోడితో ప్రార్థన చేయించుకోవడానికి నువ్వు ఆలోచిస్తావు, చెప్పనైతే చెప్తావు, దావీదు, అంత చిన్న దావీదు గొల్యాతు వీరుడు, శూరుడు, బలవంతుడు, చెప్పడానికి బాగుంది, చేసేటప్పుడు తెలవాలా. ఆ విశ్వాసం కూడా దేవుడిని ఎవరినైనా అభిషేకిస్తే ఆ అభిషక్తునికి లోబడ్డమా, గౌరవించడమా లేవా, అప్పుడు ఆ ఫలము నువ్వు తింటావు. లేదంటే నువ్వు తినలేవు. తెలుసా, ఆ ఫలం నువ్వు తినలేవు. నువ్వు దైవజనుడితో ఉంటావు కానీ నువ్వు ఫలం తినలేవు. నీ వెనకాల ఎవరో తింటా ఉంటారు మంచిగా. వెన్ యూ ఎక్స్పెక్ట్ ద అనాయింటింగ్, ఎప్పుడైతే నువ్వు దేన్ని గౌరవించాలో దాన్ని గౌరవిస్తే, మై గాడ్, నీ పైపుకు చిల్లు పడ్డం అనేది ఉండదు. నీ పైపులోకి వాటర్ వస్తూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, మై గాడ్. నీ ఆశీర్వాదానికి లిమిట్ ఉండదు. నువ్వు పొందుకుంటూనే ఉంటావు. విచారణ నేను అణచివేయాలని ప్రయత్నం చేస్తాట, నేను అణచివేయాలని ప్రయత్నం చేస్తాట. నీ తలంపులను దొంగిలించాలని, నీ జ్ఞానమును, నీ తెలివిని, నీ అన్నిటిని ఏదైనా దొంగిలించాలని ప్రయత్నం చేస్తాంట. నీకు కలవరమైందా, ఏదైనా అణచివేయాలని ప్రయత్నం చేస్తుందా, నీ గదిలోకి వెళ్ళు. 1 గంట 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేస్తానే ఉండు. ఆ తలంపు నీ తల మీద ఉన్నది కాళ్ళ కిందికి వచ్చే వరకు ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చింత, ఆ తలంపులు, నీ కలవరము ఏదైతే నిన్ను బాధ పెట్టిందో అది నీ కాళ్ళ కింద నువ్వు తొక్కే వరకు ప్రార్థించు. దాని మీద నీకు పట్టు రావాలా, దాని మీద నీకు సామర్థ్యం సంపాదించాలా, నీకు తెలవాలా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇక్కడికి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టుకో, కొన్ని జయించు. జయించి చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. జయించి చూడు ఎంత బ్యూటిఫుల్గాను ఉంటావో. చదువుమా. ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, విచారణ చేతను, ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. పరిపక్వముగా అంటే ఏంటండి చెప్పాలా? ఎవరికైనా తెలుగు బాగా వచ్చిన వాళ్ళు చెప్పండి. పరిపక్వముగా అంటే ఏంటి? అన్ఫ్రూట్ఫుల్. ఫలించారా, ఫలించలేదా, జరిగిందా లేదా, పోయినా లేదా, పాస్ అయినా లేదా, మై గాడ్, అర్థమే అవ్వదు వాళ్ళకి. దిస్ ఇస్ 2 dangerous. మై గాడ్, యూనో, నీకు తెలుసా, నువ్వు ఇలా ఉంటే సమాజానికి నువ్వు దీవెనకరముగా ఉండలేవు, మాదిరిగా ఉండలేవు. అందుకే కొన్నిసార్లు నువ్వు సువార్త చెప్పినా నీ మాట వినరు. ఎందుకంటే దానికంటే గొప్పది నువ్వు కనబడుతున్నావు సువార్త కంటే ముందు. సువార్తను ఎందుకు వినట్లేదో తెలుసా? నువ్వు కనబడుతున్నావు. నీ నోటి నుండి వచ్చే మాటల కంటే నువ్వే ముందు కనబడుతున్నావు. చూదమ్మా. మంచి నేల నుండి, ఇక్కడ చూడండి, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో, యోగ్యమైన మనస్సు అంట. ఈ ఒక్క మాట గురించి రోజంతా మాట్లాడవచ్చు మనం. యోగ్యమైన, యాక్సెప్టబుల్. ఇక్కడ నువ్వు అంగీకరించాల్సిందే ఈ వాక్యాన్ని. యాక్సెప్టబుల్, ఒబీడియంట్, నోబుల్ హార్ట్ అని ఉందండి. నోబుల్ హార్ట్ అని ఉంది ఒక ట్రాన్స్లేషన్. తెలుసా, నోబుల్ అనే పదము ఇక్కడ వాడబడిందండి. నోబుల్ హార్ట్ అని ఉంటే ఏంటో తెలుసా? యాక్సెప్టబుల్. ఇంకొకటి ఏంటంటే కరేజియస్. దేవుని వాక్యము పట్టుకొని ధైర్యంగా నిలబడాలి. నీకు వస్తాయి ఇలాంటి వాడు కూర్చుండి. ఈ సమాజం నువ్వు ఎరుగుతూ ఉంటే, పోతుంటే, ఈ లోకంలో విచారణ, సమస్య, మోహం ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ వాక్యముతో పడగొట్టేస్తావంట. హల్లెలూయా. ఎలా పడగొడతావంట? వాక్యం. చెప్పండి, దేంతో పడగొడతావు? లేదంటే దేంతో పడగొట్టడానికి ప్రయత్నం చేస్తావు తెలుసా? నీ డబ్బుతో. అది పడిపోదు. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తావు, పడిపోదు. మెల్లమెల్లగా నువ్వు పడతా ఉంటావు, నీకు అర్థమవుతుంది. ఇంకా నేను ఎప్పుడు నువ్వు గమనించాలా, నువ్వు పడిపోకుండా నువ్వు జాగ్రత్త పడే ప్రయత్నమును చేయు.
నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా నిలబడడానికి ప్రయత్నాలు చేస్తానే ఉండు. అందుకే దావీదు రాజు అంటాడు, నాకు ఎక్కువ ఇస్తే నేను పడిపోతానేమో, తక్కువ ఇస్తే నేను తిడతానేమో, నాకు కావలసినంత నేను పడిపోకుండా నేను నిలబడతాను అని అంటాడు. హల్లెలూయా. యెహోషువ ఏమంటాడు తెలుసా? మీరు ఏడికన్నా పోండి, నేను నా కుటుంబం మాత్రం దేవుణ్ణి వెతుకుతాము. హల్లెలూయా. ప్రార్థన చేద్దాము. మీ శరీరంలో బలహీనత ఉంటే, నువ్వు బలహీనంగా ఉన్న చోట చేతులుంచి ప్రార్థించు. దేవుని నన్ను బలపరచు, నన్ను స్వస్థపరచు ప్రభువా, నాకు శక్తినివ్వు, నాకు బలమునివ్వు, నాకు అద్భుతాలు చేయయ్యా, సూచక క్రియలు చేయండి అయ్యా, ప్రతి కాడిని విరవకొట్టండి అయ్యా, ప్రతి శోధన నుండి తప్పించండి ప్రభువా. నీ కార్యములను ఆశ్చర్యకరముగా కనపరచయ్యా, నీ కార్యములను అద్భుత రీతిగా కనపరచండి అయ్యా, సూచక క్రియలను చేయండి ప్రభువా, మా కార్యములను చేయండి అయ్యా, ఇరుకును తొలగించండి, విశాలతను దయచేయండి. ఏ దుష్టుడైతే ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడో నిశ్చయముగా ప్రతి ఒక్కరూ వాడు ఎట్టుకెళ్ళిన దానికంటే 7 ఆశీర్వాదం పొందునుగాక. యేసునామమున, యేసునామమున 7 తిరిగి పొందునుగాక. హల్లెలూయా. నీ దయ, నీ కనికరం, నీ కృప, నీ కాపుదలను దయచేయండి. నీ సన్నిధిని తోడుగా ఉంచండి. నీ బలమైన హస్తమును చాపండి ప్రభువా. ప్రతి ఒక్కరి కుటుంబమును ఆశీర్వదించండి. వారి ఉద్యోగములను, చదువును, వ్యాపారములను ఆశీర్వదించండి. 30, 60, 100 ఆశీర్వదించండి. శ్రేష్టమైన ఈవి, శ్రేష్టమైన ఆశీర్వాదం, శ్రేష్టమైన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమృద్ధిని దయచేయండి. ప్రతి ఎముక, మాంసము, కండనరములను బలపరచండి. ప్రతి బలహీనత నుంచి విడిపించండి. బలము దయచేయి, కృప వెంబడి కృపను దయచేయి, సంపూర్ణ స్వస్థతను దయచేయి. నీ కనికరము, నీ కృప, నీ కాపుదల దయచేయమని నీ సన్నిధి తోడుగా ఉంచి, నీ బలమైన హస్తము చాపి ప్రతి అవసరతను, ప్రతి అక్కర్ను తీర్చి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోనమని జీవము కలిగిన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.